హలో అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో అమూల్యమైన మాటలు ధ్యానించడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? చూడండి, మనము చాలాసార్లు మనసులో ఒకటి పెట్టుకుంటాము, బయటికి ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాము. మనసులో కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, జలస్ ఉంటుంది, ఇతరుల మీద అసూయతో రగిలిపోతూ ఉంటాము. కానీ బయటికి మాత్రం ప్రేమను చూపిస్తూ ఉంటాము, బయటికి దయను చూపిస్తూ ఉంటాము, కనికరంను చూపిస్తూ ఉంటాము. అట్టి వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించాడు. అట్టి వారిని దేవుడు ఎప్పుడు కూడా దగ్గరికి తీసుకోడండి. ఎందుకంటే ఎవరైతే యథార్థంగా ఉండరో, కుటిల ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఇష్టపడడు. హల్లెలూయా. మన హృదయము నిర్మలంగా ఉంటేనే, మనం పసిపిల్లల వంటి హృదయము కలిగి యథార్థంగా ఉంటేనే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, వాక్యం చెప్తా ఉంది, కీర్తనలు 84:11, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎవరైతే యథార్థంగా ఉంటారో, హృదయంలో ప్రేమ, సంతోషం, సమాధానం ధరించుకొని ఉంటారో, ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుందో, లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకొకలాగా కాకుండా యథార్థంగా ప్రవర్తిస్తారో, ఒకేలాగా యేసు ప్రభు ప్రేమను చూపిస్తారో, అట్టి వారికి ఆయన ఏ మేలు చేయక మానడంటండి. అంటే ప్రతి విషయంలో ఆయన మేలు చేస్తాడు. ప్రతిరోజు నువ్వు మేలును చూస్తావు ఎప్పుడైతే నీ జీవితం యథార్థంగా ఉంటుందో. సో ఈ కుళ్ళు కుతంత్రాల వల్ల, కోపం వల్ల, లోపల అసూయ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మన జీవితం వర్ధిల్లదండి. సో యథార్థంగా ఉందాం. పసిపిల్లలు ఎలాగైతే ఉంటారో, అందరినీ నవ్వు ముఖంతో పలకరిస్తూ అందరినీ వాళ్ళ హక్కున చేర్చుకుంటారో, అలా మనం ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు మనకు మేలు చేస్తాడు. సో కుటిల ప్రవర్తన మనం తొలగించుకుందాము, యథార్థతను ధరించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.